స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలు తీర్చావు. పేరు పెట్టి పిలిచావు, లాజరు రమ్మన్నావు, కన్నీటిని తుడిచావు, కష్టాలే తీర్చావు. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీ మాటలో గొప్ప శక్తి ఉందిలే, ఆ పిలుపు లాజరును లేపిందిలే. నీలాంటి దేవుడు లోకాన లేదులే, నీలాంటి దేవుడు లోకాన లేదులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా యెహోవా నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే. సంద్రాన్ని శాసించి శాంతింపజేసావే, పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చావే. నీవేంటే దయ్యాలు పలికాయిలే, నీవంటే రోగాలు చలిసాయిలే. నీవేంటే దయ్యాలు పలికాయిలే, నీవంటే రోగాలు చలిసాయిలే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి, యెహోవా 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 నా పరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. లలలలాల 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 లలలలాల.
నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, బోధనలో చేశావే. నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే, నీతిగా జీవించే బోధనలో చేశావే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. కల్వరిలో నీ ప్రేమ చూపావులే, కలుషాత్ములెందరిలో మార్చావులే. నీలాంటి దేవుడు లోకాన లేడులే, నీలాంటి దేవుడే లోకాన లేడులే. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి వాడవు, ఎంత గొప్ప దేవుడవు. నీకు సాటి ఎవ్వరు లేరయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. దేవాది దేవుడవు, రాజాది రాజువు, నీవుంటే నాకు చాలయ్యా. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. యెహోవా 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 నా కాపరి, యెహోవా 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 నా ఊపిరి. Samuel 12th chapter 18-19 అందరం కలిసి చదువుదాం. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయినని సంగతి అతనితో చెప్పవరచరి. దావీదు ప్రేమ గలవాడు కాబట్టి తన కుమారునికి అనారోగ్యం వచ్చినప్పుడు కన్నీళ్లు మున్నీళ్ళై ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు దేన్ని అనుమతించాడు చూద్దాం రండి. 12వ అధ్యాయము 19వ వచనము. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయాను. దావీదు యొక్క ప్రార్థనకు జవాబు రాలా. దావీదు యొక్క కన్నీటికి జవాబు రాలా. దావీదు కోరుకున్నది ఒకటి, తన కళ్ళ ముందు జరిగింది ఒకటి. దావీదు ఆశించింది ఒకటి, తనకు అనుగ్రహించబడింది మరొకటి. ఇప్పుడు దావీదు ఏం చేయాలి? దేవా, ఇది నీకు న్యాయమా? రాత్రంతా కన్నీళ్లు గార్చానే, రాత్రంతా ఏడ్చానే, పస్తులుండి మరీ ప్రార్థించానే, ఎందుకు నా కుమారుని పొట్టన పెట్టుకున్నావు? ఇది నీకు న్యాయమా? దావీదు అడగలా, దావీదు కోపం తెచ్చుకోవాలా, దావీదు ఆగ్రహంతో ఊగిపోలా. ఎందుకని వినండి. దావీదు ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? దావీదు ఇప్పుడు కన్నీళ్లు కారిస్తే ఏం లాభం? దావీదు ఇప్పుడు కాదండి ఏడవలసింది, మరి ఎప్పుడో? తను బెత్షెబాతో పాపము చేసినప్పుడే ఏడవలసింది. బెత్షెబాతో పాపము చేసిన నాడే కన్నీళ్లు కార్చాల్సింది. అయ్యో, ఎంత దారుణానికి ఒడిగట్టాను. యుద్ధము చేయవలసిన నేను యుద్ధము చేయకుండా వచ్చి ఇంటిలో వేలాపాలా లేకుండా పడుకొని ఆఖరికి నమ్మకమైనటువంటి సైనికుని భార్యనే పాడు చేశానే. అయ్యో, ఎంత దుర్మార్గమైన పని చేశాను. ఆ రోజే ఏడవలసింది, ఆ రోజే కన్నీళ్లు కారచాల్సింది, ఆ రోజే దేవుని యొక్క పాదాలు పట్టుకోవాల్సింది. పట్టుకోలా, ఏడవలా, కన్నీళ్లు గార్చలా. లెక్కలేని తనమో లేదా పాపంలో పడిపోయిన తర్వాత ఆ పాపము ఇచ్చినటువంటి మత్తో, పాపంలో పడిపోయిన తర్వాత తన హృదయము మోడుబారిపోవడమో, బండబారిపోవటమో, నెల అయింది, 2 నెలలైంది, 3 నెలలైంది, 5 నెలలైంది, 6 నెలలైంది, 8 నెలలైంది, 9 నెలలైంది. అబ్బే, అసలు పాపం గురించి దేవుని దగ్గర ప్రస్తావన కూడా తీసుకురాలా. దేవుని సంది కనీసం వెళ్ళి కూడా ఒప్పుకోవాలా. వినండి, మనం ఎప్పుడు పశ్చాత్తాపడాలో అప్పుడు పశ్చాత్తాపడితే మంచిది. ఎప్పుడు కన్నీళ్లు కార్చాలో అప్పుడు కన్నీళ్లు కారిస్తే మంచిది. ఇప్పుడు కన్నీళ్లు కారిస్తే ప్రయోజనం లేదు. ఇప్పుడు కన్నీళ్లు కారిస్తే ఏడిస్తే ప్రయోజనం లేదు. ఎందుకని? శిక్ష ఖరారైపోయింది. ఏమైంది? శిక్ష ఖరారైపోయింది. దేవుడు తాను తన దూతను పంపించాడు, తాను రానే వచ్చాడు. వచ్చిన వెంటనే శిక్ష ఖరారు చేశాడు. ఆ శిక్ష ఖరారులో ఒకటేమిటి? నీ కుమారుడు నిశ్చయముగా చచ్చును. శిక్ష ఖరారైపోయింది. శిక్ష ఖరారైపోయింది. ఆ శిక్షను తెలియచేసిన వ్యక్తి దావీదును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
శిక్ష ఖరారైపోయిన తర్వాత ఏడవడం వల్ల ప్రయోజనము లేదు. శిక్షించబడక మునుపు ఏడిస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు ఒక విషయం చెప్తున్నాడు. ఏమిటో తెలుసా? నువ్వు చేసిన ప్రతి పాపాన్ని నేను చూశాను. నువ్వు ఎంత దుర్మార్గుడివో దుర్మార్గురాలువో నాకు తెలుసు. నువ్వు ఎంత హీనంగా ఆలోచించావో, ఎంత హీనంగా మాట్లాడావో, ఎంత హీనంగా ప్రవర్తించావో నాకు తెలుసు. ఎంత నీచమైన కార్యాలు నీ శరీరంలో జరగనిచ్చావో, కామ వికార చేష్టలతో ఎంతగా నీ శరీరాన్ని అపవిత్రపరుచుకున్నావో నాకు తెలుసు. నేను నా తానును పంపించబోతున్నాను. నేను నీ మీద శిక్ష ఖరారు చేయబోతున్నాను. ఆ శిక్ష ఖరారైపోయిన తర్వాత నువ్వు ఏడిస్తే ప్రయోజనం లేదు. అలా శిక్ష ఖరారు కాకమునుపే ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు కన్నీళ్లు కార్చడానికి, పశ్చాత్తాపడడానికి, నీ తప్పును ఒప్పుకోవడానికి, విడిచిపెట్టి దేవుని కనికరము పొందుకోవడానికి ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. శిక్ష ఖరారు అయిపోయిన తర్వాత ఏడిస్తే ఏం ప్రయోజనం? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూద్దాం రండి. 16-17 వచనాలు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఏశావు ఆ తరువాత, సహోదరుడా, 1 నెల తరువాత, 2 నెలల తరువాత, శిక్ష ఖరారైపోయిన తరువాత నువ్వు పశ్చాత్తాపడడం లాభం లేదు. ఏడవడం వల్ల లాభం లేదు. ఏముందో చూద్దాం. ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతురు. ఆ తర్వాత ఏడ్చాడు, ఆ తర్వాత కన్నీళ్లు కార్చాడు. అవకాశం ఇవ్వబడలా. ఏశావు ఆ తరువాత, శిక్ష ఖరారైపోయిన తరువాత, భ్రష్టుడైపోయిన తరువాత, జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న తరువాత, ఆ తరువాత శిక్ష పడిపోయిన తరువాత ఏడిస్తే ఏం లాభం? యేసుక్రీస్తును బేరానికి పెట్టేశాడు. 30 వెండి నాణేలకు అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత యేసుక్రీస్తును వాళ్ళు వచ్చి బంధించేసిన తర్వాత, తప్పుగా తీర్పు విధించి ఆయనకు మరణ శిక్ష వేసేసిన తర్వాత, యేసుక్రీస్తు మీద శిక్ష ఖరారైపోయిన తర్వాత వచ్చి అంటాడు, అయ్యోహో, నిరపరాధ రక్తాన్ని నేను మీకు అన్యాయంగా అప్పగించాను, వద్దొద్దు, యేసుక్రీస్తును చంపొద్దు, మీ డబ్బులు మీరు తీసేసుకోండి. శిక్ష ఖరారైపోయింది. ఆ తర్వాత యూదా వచ్చి ఏడిస్తే ఏం ప్రయోజనము? వాళ్ళు మొఖం మీద కొట్టాడు. ఎవడో కావాలి నీ 30 వెండి నాణేలు తీసుకో. ఏం చేశాడు యూదా? తను చేసిన తప్పు అని గ్రహించాడు, కానీ ఆ గ్రహింపు వల్ల లాభం లేదు. ఏం చేశాడు? వెళ్ళి ఊరిపోసుకొని చచ్చిపోయాడు. శిక్ష ఖరారైపోయిన తర్వాత పశ్చాత్తాపడితే ఏం లాభం? శిక్ష ఖరారైపోయిన తర్వాత ఏడిస్తే ఏం లాభం? సహోదరుడా, సహోదరి, నువ్వు చేసిన పాపములకు దేవుడు శిక్షను ఖరారు చేసే దినం అంటూ ఒకటి ఉంది. దావీదు జీవితంలో దేవుడు ఆల్మోస్ట్ ఒక 1 year వెయిట్ చేశాడు. సుమారు 1 సంవత్సరం పాటు దేవుడు శిక్షను ఖరారు చేయకుండా ఎదురు చూశాడు. తనంతట తానే వచ్చి తప్పు ఒప్పుకుంటాడేమో, పశ్చాత్తాపడతాడేమో. ఒప్పుకోలా. కాబట్టే నాతానును పంపించాడు, శిక్ష ఖరారు చేశాడు. ఆ శిక్ష ఖరారవుతున్న సమయంలో దావీదు తన పాపమును ఒప్పుకున్నాడు. నేను చేసింది తప్పే, అయితే నువ్వు చావకుండా దేవుడు కనికరిస్తున్నాడు. కానీ ఈ 4 శిక్షలు మాత్రం తప్పవు. అడుగుతున్నా, దావీదు యొక్క కన్నీటికి, దావీదు యొక్క ప్రార్థనకు, దావీదు యొక్క విజ్ఞాపనకు జవాబు రాకపోవడము దేవుని లోపమా? దేవుడి నిర్లక్ష్యమా? అనేక సందర్భాల్లో నీవు చేసిన ప్రార్థనలకు జవాబు రానప్పుడు నువ్వు అనేది ఏమిటి? ఏమైపోయావు ప్రభువా? ఎందుకు నాకు జవాబు ఇవ్వటల్లా? ఎందుకు నాకు సమాధానం ఇవ్వటల్లా? ఎందుకు నాకు స్వస్థత ఇవ్వటల్లా? ఎందుకు నాకు ఉద్యోగం ఇవ్వటల్లా? ఎందుకు నాకు పెళ్లి జరగటల్లా? ఎందుకు నా కుమారుని జీవితంలో, కుమార్తె జీవితంలో ఇటువంటి సమస్యను రానిచ్చావు? జవాబు ఎందుకు రావటల్లా? ప్రార్థన చేస్తున్నా, దేవుడు జవాబు ఇవ్వకపోవడం దేవుని లోపమా? నీకు సమాధానం రాకపోవడం దేవుని లోపమా? 59వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము ఏమి సెలవిస్తుంది? యెషయా గ్రంథము, రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. చదవండి ఒకసారి. 59వ అధ్యాయం 1-2 వచనాలు యెషయా గ్రంథము. ఏముంది అక్కడ? రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు.
విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ పాపములు, మీ దోషములు మీకును మీ దేవునికి ఏందంట అడ్డుగా వచ్చేసినాయి. రక్షించాలి అని దేవుడు చేస్తున్నా నీ పాపము అడ్డొచ్చేసింది. నీ ప్రార్థన విని నీకు జవాబు ఇవ్వాలి అని దేవుడు ఆశించిన నీ దోషములు అడ్డొచ్చేసినాయి. అడుగుతున్నా, ఈరోజు ఒకవేళ దేవుడు ఆ బాబును కాపాడాలని ఆశించిన దావీదు పాపము అడ్డొచ్చింది. నో జవాబు ఇవ్వడానికి వీల్లేదు. సహోదరుడా, సహోదరి, ఏ పాపము అడ్డొచ్చి నీకు జవాబు రావడం లేదో కనుక్కోవాల్సిన బాధ్యత నీది. ఏ దోషము అడ్డొచ్చి దేవుని దగ్గర నుంచి సమాధానం రాకుండా ఆలస్యం అవుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. దావీదుకు ఆ రోజు ప్రార్థనకు జవాబు రాలా. అలా రానప్పుడు దావీదు వినండి, తాను దేవునితో కనెక్షన్ ఏర్పరచుకున్నాడు గనుక, మరలా తన జీవితము బాగుపడింది గనుక, దేవుడితో సమాధాన పడ్డాడు గనుక, మంచి మనస్సు పొందుకున్నాడు కనుక తనకు జవాబు రానప్పుడు దేవుణ్ణి దూషించలా, జవాబు రానప్పుడు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలా, జవాబు రానప్పుడు దేవుణ్ణి ప్రశ్నించలా. కుమారుడు చనిపోయాడు అని తెలిసినప్పుడు దేవునితో సత్సంబంధం ఏర్పరచుకున్న దావీదుకు తెలుసు, నేను చేసిన పాపం వల్ల శిక్ష ఖరారైపోయింది. దేవునికి బడి ఎలా ఏడుస్తాను నేను, దేవుణ్ణి ఎలా ప్రశ్నిస్తాను నేను, దేవుణ్ణి ఎలా నిందిస్తాను నేను, దేవుణ్ణి ఎలా ఎదిరిస్తాను నేను చేసిన పాపం వల్లే కదా ఈ శిక్ష వచ్చి పడింది. తనకు బాగా తెలుసు ఎందుకు ఆ శిక్ష వచ్చి పడిందో. సహోదరులు, సహోదరులు, మనలో ఎన్నిసార్లు ఎంతమంది దేవుణ్ణి ప్రశ్నించలా, దేవుణ్ణి నిందించలా, దేవుణ్ణి ఎదిరించలా. ఎందుకని? కొంచెం జవాబు రాలేదని. జవాబు వచ్చినా నేను ప్రభువా నేను కొడుకు కావాలని అడిగాను, ప్రభువా నువ్వు నాకు కూతుర్నిచ్చావు, ఇది నీకు న్యాయమా అని చెప్పి నేను మందిరం రావడం మానేశాను. ఎందుకు? కొడుకును అడిగితే కూతుర్నిచ్చాడు. మందిరానికి రావడం మానేసిన వాళ్ళు లేరా? నేను ఆ కాలేజీలో సీట్ అడిగితే దేవుడు నాకు ఈ కాలేజీలో ఇచ్చాడు. మందిరం రావడం మానేశా. ఒక తల్లి వచ్చి అంటుంది, అయ్యా మా అమ్మాయి రెగ్యులర్గా మందిరానికి వచ్చేది, చక్కగా ప్రార్థన చేసేది, చక్కగా ఇంట్లో కూడా ప్రార్థన చేసేది, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయిందంట అంటుంది, దేవుడు నన్ను ఫెయిల్ చేశాడు, నేను మందిరానికి రాను. ఎవడికో అట చెరువు మీద కోపం వచ్చిందంట. దేని మీద? చెరువు మీద కోపం వచ్చి ఇంకేదో చేశాడంట. ఏం లాభం చెప్పండి? దయచేసి వినండి, మూర్ఖంగా ఆలోచించకండి. దావీదు ఎప్పుడైతే దేవుడితో సత్సంబంధము ఏర్పరచుకున్నాడో, తన పాపాన్ని ఒప్పుకున్నాడో, మరలా ఒక మంచి మనిషిగా ఆలోచించడం నేర్చుకున్నాడు. దేవుడు జవాబు ఇవ్వనప్పుడు చేసిన పని అంటే తెలుసా అండి? దేవుడు జవాబు ఇవ్వనప్పుడు చేసిన పని అంటే చూద్దాం రండి. తన కుమారుడు చనిపోయినని దావీదు వినగానే అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేశాను. ఏం చేశాడు? తన ప్రార్థనకు జవాబు రాలా, కానీ అతడు చేసిన ప్రార్థన తనకు ఒక నూతన ప్రారంభాన్ని ఇచ్చింది. తన ప్రార్థనకు జవాబు రాకపోయినంత మాత్రాన తన దిగులు పడలా. కారణం ఏమిటంటే ఆ ప్రార్థన ఏం చేసింది? తన జీవితానికి ఒక నూతన ప్రారంభాన్ని ఇచ్చింది. 10 నెలల లేదా 1 సంవత్సరం పాటు దేవునికి దూరంగా జీవించినటువంటి దావీదు యొక్క జీవితంలో ఒక నూతన ప్రారంభం, ఒక నూతన బిగినింగ్. ఇక నుంచి నేను ఆ పాత సంవత్సరం జోలికి వెళ్ళను. ఇక నుంచి నేను ఆ పాత వ్యక్తిగా నేను జీవించను. ఇక నుంచి నేను ఆ పాత రోత జీవితానికి తావివ్వను. ఏం చేశాడట? వెళ్ళాడట, లేచాడు. నెంబర్ 1 లేచాడు. నెంబర్ 2 స్నానం చేశాడు. నెంబర్ 3 వస్త్రములు ధరించాడు. సాధారణంగా వస్త్రములు ధరించటము నూతన జీవితానికి, నూతన బిగినింగ్కి సాధారణంగా సూచన. 35వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు ఆదికాండము చూద్దాం రండి. 3వ వచనము, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు ఏమిటట
వెళ్ళుదుము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పెను. రండి, మన దేవుని దగ్గరకు వెళదాం, ఒక నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం. మీరు స్నానం చేయండి, వస్త్రములు మార్చుకోండి. ఏ దేవుడైతే నాకు తోడుంటానని వాగ్దానం చేశాడో ఆ దేవునికి బలిపీఠం కట్టి అక్కడ ఆయనను పూజిద్దాం. రండి. ఒక నూతన ప్రారంభానికి సూచన ఏమిటి? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, వస్త్రములు ధరించండి. 41వ అధ్యాయము 41:14. ఫరో యోసేపును పిలువనంపించెను, కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. నూతన బిగినింగ్. అప్పటి వరకు చెరసాలలో ఒక ఖైదీ, కానీ ఇప్పుడు యోసేపు జీవితం మారిపోయింది. ఫరో యొద్దకు తీసుకురాబడ్డాడు. ఫరోకు వచ్చిన కళకు భావం తెలియక అల్లాడిపోతున్నప్పుడు ఆ కళ భావాన్ని చెప్పడానికి వచ్చాడు. ఆ రోజు తన జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక నూతన మార్గము, ఒక నూతన జీవితము యోసేపు జీవితంలో స్టార్ట్ అయింది. లూకా సువార్త 15:21. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు. ఓ నూతన ప్రయాణము, ఓ నూతన ప్రారంభము. చచ్చిపోయాడు, ఇప్పుడు నూతన జీవితం స్టార్ట్ అయింది. ఏం చేశాడు? ప్రశస్త వస్త్రములు ఆ కుమారునికి తొడిగించాడు. వస్త్రము ధరించుట దేనికి సూచన? ఒక నూతన జీవితానికి సూచన. తను స్నానం చేశాడు, వస్త్రము ధరించాడు. ఏం చేశాడు? స్నానం చేశాడు, తైలం పూసుకున్నాడు, వస్త్రము ధరించాడు, తిన్నగా దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? జవాబు రాలేదుగా, దుఃఖమే మిగిలినదుగా, కుమారుడు బ్రతకలేదుగా. మరి ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాడు? ఆ కుమారుడు చనిపోవడానికి కారణము దేవుడు కాదుగా. వచ్చిన నష్టానికి, వచ్చిన కష్టానికి కారణము నేనేగా. నన్ను నేను నిందించుకోవడానికి బదులుగా దేవుని నిందిస్తే ఏమొస్తుంది? సంవత్సరం పాటు ఈ దేవునికి దూరంగా ఉండి నానా యాతనలు పడ్డాను. సంవత్సరం పాటు ఈ దేవునికి దూరంగా ఉండి అష్ట కష్టాలు, నీచమైన కార్యాలు, దౌర్భాగ్యమైన పనులు చేశాను. చాలు, ఇక నేను ఈ దేవునికి దూరంగా ఉండను. లెట్ మీ స్టార్ట్ ఏ న్యూ బిగినింగ్, ఏ న్యూ లైఫ్. ఇక నుంచైనా ఒక నూతన జీవితాన్ని ప్రారంభించాలి. ఇక నుంచైనా ఆ పాత వస్త్రాలను, ఆ పాపిష్టి వస్త్రాలను విడిచిపెట్టి నూతన వస్త్రములు ధరించిన వాడనై ప్రభువుకు అంగీకారంగా జీవించాలి. దేవుని మందిరానికి వెళ్ళాడు, దేవుణ్ణి మొక్కాడే తప్ప దేవుని మాత్రము నిందించలేదు. ఎంత చక్కని ఆత్మీయత అండి. దుఃఖము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టలా, ప్రార్థనకు జవాబు రాకపోయినా దేవుణ్ణి విడిచిపెట్టలా, కన్నీరే మిగిలిపోయినా దేవుణ్ణి విడిచిపెట్టలా. ఏం చేశాడు? ఆ దేవునికే మొక్కాడు. ఎందుకు ఎలా సాధ్యమైంది? తన హృదయం మారింది కాబట్టి సాధ్యమైంది. తన హృదయం కఠినమైన హృదయం అయితే, పాతరోత హృదయం అయితే దేవుణ్ణి ప్రశ్నించేవాడు, దేవుణ్ణి నిందించేవాడు, ఏమైనా మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు దావీదు పాతవాడు కాదు, క్రొత్తవాడు, మార్పు చెందినవాడు, మారు మనసు పొందినవాడు. కాబట్టే దేవుణ్ణి ప్రశ్నించటల్లా, నిందించటల్లా, దుఃఖములోనూ వేదనలోనూ దేవుని దగ్గరికే వచ్చి మొక్కుబడులు చెల్లించాడు. ఆయనకే మొక్కుకున్నాడు, ఆయనకే తన జీవితాన్ని అప్పగించాడు. సహోదరుడా, సహోదరి, పాడైపోయావా? పతనమైపోయావా? దేవునికి దూరం అయిపోయావా? గడిచిన సంవత్సరంలో చేయకూడని పనులు చేసి నీ ఇష్టానుసారంగా జీవించి నీవు మలినం చేసుకున్నావా? అయితే ఒక మాట విను, నీ మీద దేవుని యొక్క శిక్ష త్వరలో ఖరారు కాబోతుంది. దేవుడు నీకు శిక్షను ఖరారు చేసే సమయం రాబోతుంది. శిక్ష ఖరారు అయిపోయిన తర్వాత, న్యాయాధిపతి సీట్లోంచి లేచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏడిస్తే లాభం లేదు. దావీదు శిక్ష ఖరారైన తర్వాత ఏడ్చాడు. ఏషావు శిక్ష ఖరారైన తర్వాత ఏడ్చాడు. యూదా ఇస్కరియోతు శిక్ష ఖరారైన తర్వాత ఏడ్చాడు. ఇప్పుడు నువ్వు ఆ శిక్ష ఖరారు కాకుండానే ఈ సమయం దేవుడు నీకు ఇస్తున్నాడు కాబట్టి
నువ్వు పశ్చాత్తాపడితే మంచిది. ప్రభువా, నేను చేసిన తప్పులు నాకు తెలుసు, నేను వేసిన వేషాలు నాకు తెలుసు, నేను చేసిన నీచమైన కార్యాలు నాకు తెలుసు. వాటన్నిటిని నువ్వు ఒకవేళ తూచినట్లయితే, అయ్యా నేను తేలిపోతాను, నీ లెక్కలో నేను తప్పిపోతాను, నువ్వు నాకు శిక్ష ఖరారు చేస్తే ఈ లోకంలో నేను తట్టుకోలేను, బ్రతకలేను, నా వల్ల కాదు. కాబట్టి ఈరోజు పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించమని కోరుతున్నాను. దయచేసి వినండి, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధలుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఈరోజు నేను దేవుడు కనికరించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి శిక్ష ఖరారు చేయక మునుపే నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితాన్ని దిద్దుకోమని, నువ్వు చేసిన పాపములను ఒప్పుకోమని, వాటిని విడిచిపెట్టమని, దేవుని కనికరము పొందమని, ఒక నూతన ప్రారంభాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించమని దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు. పిలుపు అంగీకరిస్తావా? నూతన జీవితాన్ని ఈరోజు ప్రారంభిస్తావా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగాను బహుస్పష్టంగాను నాయనా మాట్లాడడంలో నీకు సాటి ఎవరు నాయనా? ఆనాడు దావీదు పాపము చేసి ఏమి ఎరగనట్టుగా కూర్చున్నప్పుడు, అయ్యా నాతాను ప్రవక్తను పంపించి దావీదు యొక్క పాపాన్ని బయట పెట్టావు తండ్రి. ఈరోజు మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి మా పాపములను బయట పెట్టి మా స్థితిగతులు ఏమిటో మాకు తెలియచేసి, మేము ఒకవేళ ఒప్పుకోకపోయినట్లయితే ఎటువంటి శిక్ష మా మీదకు రాబోతుందో మీరు తెలియచేసినందుకు వందనాలు తండ్రి. మా మీద శిక్ష ఖరారు కాకమునిపే ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నావు మా పాపములు ఒప్పుకోవడానికి, మేము చేసిన తప్పులు ఒప్పుకోవడానికి, వాటిని విడిచిపెట్టి నీ కనికరము పొందుకోవడానికి ఒక అవకాశం మీరు మాకు ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఒకవేళ మేము సద్వినియోగపరచుకోకపోతే శిక్ష ఖరారైపోయిన తర్వాత ఏడిస్తే ప్రయోజనం ఏమిటి ఆయన? అందుకే ఈ సమయంలో మమ్మును క్షమించమని, మమ్ములను క్షమించమని, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి. ఇంకెన్నడూ నాయన వెనక్కి తిరిగి చూడకుండా సహాయం చేయండి. నీ అమూల్యమైన రక్తములో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. వెనక్కి తిరిగి చూడకుండా సహాయం చేయండి. మీరు ఆశించినట్టుగా బ్రతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Address Calvary, Post Box number 30, Kokatpalli, Hyderabad 72.